ఓం శాంతి. 24/1/21 మురళి అవ్యక్త బాబ్దాదా రివైజ్డ్ డే 17/10/87. బ్రాహ్మణ్ జీవన్ కా శృంగార్ పవిత్రత. బ్రాహ్మణ జీవితం యొక్క అలంకారము, సింగారము, పవిత్రత అంటున్నారు. आज बाप दादा अपने विश्व के चारों ओर के विशेष होवनहार पूज्य बच्चों को देख रहे हैं. ఈరోజు బాబ్దాదా తన విశ్వంలోని నలువైపులా ఉన్నటువంటి విశేషమైనటువంటి కాబోయే పూజ్యమైనటువంటి పిల్లల్ని చూస్తున్నారు అంటున్నారు. सारे विश्व में से कितने थोड़े अमूल्य रत्न पूजनीय बने हैं. మొత్తం విశ్వంలో ఎంత కొద్ది మంది మాత్రమే అమూల్యమైనటువంటి పూజనీయమైనటువంటి రత్నాలుగా అయ్యారు. పూజనీయ ఆత్మయి విశ్వ के लिए విశేష జహాన్ के नूर बन जाते हैं. పూజనీయ ఆత్మలు అంటే విశ్వం కొరకు విశేషంగా ఈ సృష్టికే వెలుగు లాంటి వారు అని బాబా అంటున్నారు. जैसे शरीर में नूर नहीं तो जहान नहीं, ऐसे विश्व के अंदर पूजनीय जहान के नूर आप श्रेष्ठ आत्माएं नहीं तो विश्व का भी महत्व नहीं. ఏ విధంగా విశ్వంలో వెలుగు అనేదే లేదనుకోండి, శరీరంలో కూడా చూడండి కంటి వెలుగు అనేదే లేదనుకోండి, విశ్వమే లేనట్లు అనిపిస్తుంది కదా. అట్లాగే శ్రేష్ఠ ఆత్మలైన మీరు లేకపోతే ఈ విశ్వానికే మహత్వం లేదు అంటున్నారు బాబా. स्वर्ण युग व आदि युग व सतो प्रधान युग नया संसार आप विशेष आत्माओं से आरंभ होती. ఎందుకు మీరు లేకపోతే ఈ సృష్టికే వెలుగు లేదని ఎందుకంటారు బాబా? ఎందుకంటే ఈ సృష్టిలో స్వర్ణయుగము ఆరంభం అవ్వాలంటే, అంటే ఆది యుగము, సతో ప్రధాన యుగము, కొత్త ప్రపంచము ఆరంభం కావాలంటే విశేషమైనటువంటి ఆత్మలైన మీ ద్వారా మాత్రమే ఆరంభమవుతుంది కదా. తో నయే విశ్వకే ఆధారమూర్తి హో. కాబట్టి కొత్త విశ్వానికి మీరే ఆధారమూర్తులు ఉన్నారు. పూజనీయ ఆత్మలు కూడా మీరే ఉన్నారు. తో ఆప్ ఆత్మాంకా కిత్నా మహత్వ హై. కాబట్టి కొత్త విశ్వానికి ఆధారమూర్తులు మీరైనప్పుడు, పూజనీయ ఆత్మలు మీరైనప్పుడు మీ యొక్క విలువ ఎంత ఉన్నదో చూడండి. ఆప పూజాత్మయ సంసార్ కే లియే నయీ రోషనీ హో. పూజ్య ఆత్మలైన మీరే ఈ ప్రపంచానికి కొత్త వెలుగు అంటున్నారు. ఆప్కి చర్తి కళ విశ్వకు శ్రేష్ఠ కళమే లానేకో నిమిత్త బంతి హై. మీ యొక్క ఎక్కే కళ అనేది విశ్వాన్ని శ్రేష్టమైన కళలో తీసుకొని రావడానికి నిమిత్తంగా అవుతుంది. ఆప్ గిర్తి కళ మే ఆతే హో తో సంసార్ కి భీ గిర్తి కళ హోతీ హై. మీరు దిగే కళలో వచ్చారనుకోండి, ఈ ప్రపంచం కూడా దిగే కళలోకి వచ్చేస్తుంది అంటున్నారు. ఆప్ ఇతని మహాన్ ఆత్మయ మహత్వ వాలి ఆత్మయ హో. కాబట్టి మీరు ఇంత మహానమైన ఆత్మలు, ఇంత విలువ కలిగినటువంటి, మహత్వం కలిగినటువంటి ఆత్మలు అంటున్నారు. ఆజ్ బాబ్దాదా సర్వ బచ్చోం కో దేఖ్ రహే హై. ఈరోజు బాబ్దాదా పిల్లలందరినీ కూడా చూస్తున్నారు. బ్రాహ్మణ్ బన్నా అర్థాత్ పూజ్య బన్నా. మీరు ఇక్కడ బ్రాహ్మణులుగా అవ్వడము అంటే మీరు పూజనీయులుగా అవ్వడము అంటున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ్స్ దేవతలుగా అవుతున్నారు, మరియు దేవతలు అంటేనే పూజనీయులు కదా. బ్రాహ్మణులు అయ్యిందే దేవతలు అవ్వడానికి, దేవతలు అంటేనే పూజనీయులు. కాబట్టి అందరూ కూడా దేవతలు, పూజనీయులే ఉన్నారు కదా. కానీ నంబర్ వారు ఉంటుంది, కానీ అందరూ దేవతలే అవుతారు కదా. కిన్ దేవతాంకి పూజ విధిపూర్వక్ నియమిత రూప్ సే హోతీ హై. ఎందుకంటే దేవతలందరికీ కూడా ఒకే రకమైన పూజ జరగదు కదా. కొందరు దేవతలకు ఎంతో విధిపూర్వకంగా నియమిత రూపంలో ఎంతో భక్తితో పూజ అనేది జరుగుతుంది. కిన్హుంకి పూజ విధిపూర్వక్ నియమిత రూప్ సే నహీ హోతీ హై. కొందరు దేవతలకి అలా నియమిత రూపంలోనూ జరగదు, అంటే ప్రతిరోజు కూడా పూజ జరగని దేవతలు ఉంటారు.
అలాగే విధిపూర్వకంగా అంటే ఈ పూజ ఈ పూజ జరగాలి అని ఒక విధిపూర్వకంగా నియమిత రూపంలో పూజ కొందరు దేవతలకి జరగదు. కొందరు దేవతలకి ప్రతి కర్మ పూజగా జరుగుతుంది. అంటే మేల్కోవడం దగ్గర నుండి నిద్రపుచ్చడం వరకు కూడా అది ఒక పూజ అనేది చేస్తారనమాట. తో హర్ కర్మకి పూజ నహీ హోతీ హై. అట్లా ప్రతిదీ కూడా ఒక పూజగా కొందరు దేవతలకు జరుగుతుంది, కొందరికి దేవతలకు జరగదు అంటున్నారు. అలాగే కొందరు దేవతలకు ప్రతిరోజు అలంకరణ ఉంటుంది, కొందరు దేవతలకు ప్రతిరోజు అలంకరణ ఉండదు. ఏదో పైన కొంచెం ఇట్లా అనేసేసి చేసేస్తారు. లేకిన్ విధిపూర్వక్ నహి అంటే విధిపూర్వకంగా చెయ్యరు. కోయికే ఆగే సారా సమయ కీర్తన హోతా హై. కొందరు దేవతల ముందు ఎల్లవేళలా భజన కీర్తన జరుగుతూ ఉంటుంది. కొందరు ముందు ఎప్పుడో ఒక్కసారి భజన కీర్తన చేస్తారు. వీటన్నిటికీ కారణం ఏమిటి అంటున్నారు బాబా. బ్రాహ్మణులుగా అయితే అందరూ అయ్యారు, జ్ఞానము యోగం అనే చదువు అందరూ చదువుకుంటున్నారు. అయినా ఇంత తేడా ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే ఆచరణలో లోపం అనేది ఉన్నది, ధారణ చేయడంలో తేడా అనేది ఉన్నది. అందరూ ఒకే రీతిగా జ్ఞానాన్ని యోగాన్ని ఆచరించట్లేదు, ధారణ చేయట్లేదు అంటున్నారు. అయినప్పటికీ కూడా విశేషంగా ఏ ధారణల వల్ల నంబర్లు ఇలా వేరువేరుగా అవుతున్నాయో తెలుసా అంటున్నారు. పూజ్యనీయులుగా అవ్వాలంటే విశేషమైన ఆధారము ఫస్ట్ అసలు పూజ జరిగే దేవతలు అవ్వడం అంటే దేనివల్ల అవుతారు? పూజ అనేది దేనికి జరుగుతుంది? మొట్టమొదటి ఆధారము పవిత్రత అంటున్నారు. ఎవరు పవిత్రమైన వారో వారే పూజనీయమైన దేవతలు. అన్ని రకాల పవిత్రత ఎవరు ధారణ చేస్తారో వారికి అన్ని రకాలైనటువంటి పూజ జరుగుతుంది. जो निरंतर विधि पूर्वक आदि अनादि विशेष गुण के रूप से पवित्रता को सहज अपनाते हैं. ఎలాంటి పవిత్రతని? నిరంతరము విధిపూర్వకంగా అనాది ఆది స్వరూపంగా నేను పవిత్రమైన ఆత్మను, నా విశేషమైన గుణము రూపము పవిత్రత, నా ధర్మమే పవిత్రత, ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వారికే విధిపూర్వకమైన పూజ్యనీయులు, వారినే అంటారు అంటున్నారు. అన్ని రకాల పవిత్రత అంటే ఏంటో తెలుసా? जो आत्मय सहज स्वतः हर संकल्प बोल कर्म में सर्व अर्थात ज्ञानी और अज्ञानी आत्मय सर्व के संपर्क में सदा पवित्र वृत्ति दृष्टि वाइब्रेशन से यथार्थ संपर्क संबंध निभाते हैं. ఏ ఆత్మలైతే సహజంగాను మరియు స్వతహాగాను సంకల్పాలలో, మాటలలో, కర్మలలో కూడా అంటే జ్ఞాని ఆత్మలు కావచ్చు, అజ్ఞాని ఆత్మలు కావచ్చు, సంబంధ సంపర్కంలో వచ్చే వాళ్ళు కావచ్చు, వాళ్ళ పట్ల కూడా పవిత్రమైన వృత్తి, దృష్టి, వైబ్రేషన్ యథార్థంగా కలిగినటువంటి వారు, సంబంధ సంపర్కంలో నిలబెట్టుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అన్ని రకాలైనటువంటి పవిత్ర మూర్తులని చెప్పబడతారు. స్వప్నంలో కూడా స్వయం పట్ల, అన్య ఆత్మల పట్ల అన్ని రకాలైనటువంటి పవిత్రతను ధారణ చేసేవారు, దేని యొక్క లోటు లేనివారు. అంటే स्वप्न में भी ब्रह्मचर्य खंडित होता है. वह किसी आत्मा के प्रति किसी भी प्रकार की ईर्षा, आवेश के वश कर्म होता या बोल निकलता, क्रोध के अंश के रूप में व्यवहार होता तो इसको भी पवित्रता का खंडन माना जाएगा. పవిత్రత ఖండితమైంది అని ఎప్పుడు అంటారు? స్వప్నంలో అయినా బ్రహ్మచర్యం ఖండితమైన, స్వప్నంలో అయినా ఈర్ష పడిన, ఆవేశంలో వచ్చిన, కర్మలలో ఆవేశం వచ్చిన, మాటలలో వచ్చిన, క్రోధం యొక్క అంశ రూపాల్లో ఏదొచ్చినా, వ్యవహారంలోకి వచ్చిన పవిత్రత ఖండితం అయినట్లే అని బాబా అంటున్నారు. కాబట్టి ఈ లెక్కతో ఆలోచించండి అంటున్నారు. స్వప్నంలో కూడా ప్రభావం అనేది పడనివారు అంటున్నారు. तो साकार में किए हुए कर्म का कितना ప్రభావ పడతా है. ఎందుకంటే స్థూలంగా ఏదైనా కర్మ చేశారనుకోండి, తప్పకుండా అది స్వప్నంలో ప్రభావం అనేది పడుతుంది కదా. ఇసిలియే ఖండిత్ మూర్తి కభీ పూజనీయ నహీ హోతీ హై. ఖండితమైన మూర్తికి పూజ ఎలా జరుగుతుంది? ఏదైనా మూర్తి విరిగిపోయిందనుకోండి, పూజ చెయ్యరు కదా. ఖండిత్ మూర్తి మందిరం మే నహీ రహతీ, ఆజ్కల్ కే మ్యూజియం మే రహతీ హై. ఏ విధంగా విరిగిపోయిన బొమ్మలు ఎక్కడుంటాయి? గుళ్ళల్లో పెట్టరు, మ్యూజియంలో పెడతారు చూడ్డానికి.
వహా భక్త నహీ ఆతే, మ్యూజియంలోకి ఎవరు వస్తారు? భక్తులు రారు. ప్రశంసించేవారు, కీర్తన చేసేవారు రారు. ఊరికే మనోరంజనం కోసం వచ్చే వాళ్ళే వస్తారు. సిర్ఫ్ యహీ గాయన్ హోతా హీ బహుత్ పురానీ మూర్తియా హై. ఆ యొక్క మ్యూజియంలో పెట్టినటువంటి విగ్రహాలను చూసి చాలా బాగున్నాయి, చాలా పాతకాలంవి అని అంటారు తప్ప ఎవరు భక్తితో నమస్కారం చెయ్యరు కదా. తో అంటే గౌరవం అనేది ఆ యొక్క మూర్తులకు ఉండదు. స్థూल अंगों के खंडित को खंडित कह दिया, लेकिन वास्तव में किसी भी प्रकार की पवित्रता में खंडन होता वह पूज्य पद से खंडित हो जाते हैं. ఏ విధంగా ఒక స్థూలమైనటువంటి ఏదైనా ఒక పార్ట్ లేదనుకోండి ఆ యొక్క విగ్రహంలో, అది ఖండితమూర్తి అని ఎలా అంటారో అలాగే మనసాలో, వాచాలో, కర్మణాలో, సంబంధ సంపర్కంలో, స్వప్నంలో దేనిలోనైనా ఖండితమైన అనుకోండి, పవిత్రత యొక్క ఖండితం జరిగిందనుకోండి, అప్పుడు విధిపూర్వకమైనటువంటి పూజ అనేటువంటిది, అంటే ఉదయం నుండి రాత్రి వరకు ఏదైతే విధిపూర్వకమైనటువంటి పూజ అనేది ఉంటుందో దానికి అర్హత ఉండదు. మన్వాణి కర్మ, కర్మమే సంబంధ సంపర్క ఆ జాతా హై. మనస వాచ కర్మణ, కర్మణలోనే సంబంధ సంపర్కం కూడా వచ్చేస్తుంది. స్వప్నంలో కూడా పవిత్రత, దీన్నే సంపూర్ణ పవిత్రత అంటారు. कई बच्चे अलबेलेपन में आने के कारण चाहे बड़ों को चाहे छोटों का इस बात में चलाने की कोशिश करते हैं. కొంతమంది పిల్లలు నిర్లక్ష్యం వల్ల ఏమంటారు, అది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా పర్వాలేదు నడుస్తుంది అని నడిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. రెండోది ఇంకా ఏమంటారు, నా భావమేమీ అలాగా లేదు అని అంటారనమాట. నా భావం బాగానే ఉంది కానీ కొంచెం మాటలో కరుకొచ్చింది అని అంటారు. లేకపోతే మాటలో ఆవేశం వచ్చింది, కొంచెం గట్టిదనం వచ్చింది, లోపల నాకేం అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు అని అంటూ ఉంటారనమాట. లేకపోతే నేను అలా అనాలని అనుకోలేదు, నా లక్ష్యం అది కాదు, అలా జరిగిపోయింది అంతే అని అంటూ ఉంటారు. ఈ హసీ మజాక్ మే, లేదా ఏదో నవ్వులాట కన్నాను నిజమనుకున్నారా ఏంటి అని అంటారనమాట. తో యహ భీ చలానా హై, ఇసీలియే పూజా భీ చలానే చేసి హోతీ హై. బాబా అంటున్నారు ఇది కూడా ఏంటి, ఇట్లా ఎప్పుడైనా ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటారు, నడిపించుకుంటూ ఉంటారు, ఉన్నగానే దాచిపెడుతూ ఉంటారనమాట. బాబా అంటారు ఇలాంటి వారి యొక్క పూజ విధిపూర్వకంగా జరగదు. జరుగుతుంది, వీరికి కూడా పూజ జరుగుతుంది, కానీ విధిపూర్వకంగా ప్రతిరోజు జరగదు. వాళ్ళ పూజ కూడా ఏదో నడిపించుకోవాలి కదా అని అట్లా ఇష్టం ఉండి లేక చేస్తారు కదా, అట్లాంటి పూజ జరుగుతుంది. ఈ హల్బేలేపన్ సంపూర్ణ పూజ్య స్థితి కో నంబర్ వార్ మే లే ఆతా హై. ఈ నిర్లక్ష్యం అనేది ధారణలో, ఈ నిర్లక్ష్యం ఎప్పుడైతే వచ్చిందో అంటే పూర్తిగా అపవిత్రతని జయించలేని కారణంగా, నిర్లక్ష్యం ఉన్న కారణంగా సంపూర్ణ పూజ్య స్థితిలో కూడా నంబర్ తేడా వస్తుంది. ఇది కూడా అపవిత్రత ఖాతాలోనే జమ అవుతుంది. సునాయానా పూజ్య పవిత్ర ఆత్మకి నిశాన యహీ హై. అక్కడ బాబా వినిపించారు కదా, పూజ్యనీయ ఆత్మలు, పవిత్ర ఆత్మల గుర్తు ఇదే. ఉన్హోంకి చారో ప్రకారకి పవిత్రత స్వాభావిక సహజ और సదా హోగి. 4 రకాలైన పవిత్రత అంటే మనస వాచ కర్మణలో సంబంధ సంపర్కం. ఇలా 4 రకాలైన పవిత్రత స్వాభావికంగా ఉంటుంది, అంటే స్వతహా సిద్ధంగా అన్నమాట, సహజంగా ఉంటుంది, సదా ఉంటుంది. అప్పుడప్పుడు కాదు, సదా ఉంటుంది. కష్టంగా కాదు, సహజంగా ఉంటుంది. స్వాభావికంగా అంటే వీళ్ళ స్వభావమే పవిత్రత అనే విధంగా ఉంటుంది, కానీ పైన కాదనమాట. వాళ్ళు ఆలోచించి చేయాల్సిన అవసరం లేదు అని బాబా అంటున్నారు. పవిత్రత యొక్క ధారణ స్వతహాగా యథార్థంగా సంకల్పం, మాట, కర్మ, స్వప్నంలో వస్తుంది. यथार्थ अर्थात एक तो युक्तियुक्त, दूसरा यथार्थ अर्थात हर संकल्प में अर्थ होगा. యథార్థము అంటే ఒకటి యుక్తియుక్తమైన, రెండోది యథార్థము అంటే ప్రతి సంకల్పంలో అర్థం ఉంటుంది. అంటే అర్థం లేని వారిగా ఉండరు. ऐसे नहीं कि ऐसे ही बोल दिया निकल गया, అలా అనేసాను అలా వచ్చేసింది నోట్లోంచి, ఇలా అనరు. కర్లియా హోగయా, అలా చేసేసాను, అప్పుడు అలా చేసేసాను, ఎందుకు అలా చేశాను అని అనరు. ऐसी पवित्र आत्मा सदा हर कर्म में अर्थात दिनचर्या में యథార్థ యుక్తియుక్త रहती है. ఇలాంటి పవిత్రమైన ఆత్మలు
ఎల్లప్పుడూ కర్మలో అంటే దినచర్యలో యథార్థంగా యుక్తియుక్తంగా ఉంటారు. ఇస్లియే పూజా भी उनके हर कर्म की होती है. కాబట్టి వారికి ప్రతి కర్మకు పూజ ఉంటుంది. పూరే దినచర్యకి होती है. వారి పూర్తి దినచర్యకు పూజ ఉంటుంది. उठने से लेकर सोने तक भिन्न भिन्न कर्म के दर्शन होते. వారు లేచిన దగ్గర నుండి వాళ్ళు నిద్రపోయే వరకు వారు చేసే ప్రతి కర్మకి కూడా భక్తులు వచ్చి దర్శించుకునే విధంగా వారి యొక్క కర్మ భిన్న భిన్న కర్మలకు దర్శనం అనేది ఏర్పాటు చేస్తారు. अगर ब्राह्मण जीवन की बनी हुई दिनचर्या प्रमाण कोई भी कर्म यथार्थ व निरंतर नहीं करते तो उसके अंतर के कारण पूजा में भी अंतर पड़ेगी. ఇప్పుడు మీరు బ్రాహ్మణులయ్యారు, బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ బ్రాహ్మణ జీవితంలో బాబా మీకు దినచర్య ఇచ్చారు. ఈ దినచర్య ప్రమాణంగా కర్మ చేయట్లేదనుకోండి, యథార్థమైనటువంటి కర్మ నిరంతరం కూడా అంటే ప్రతిరోజు అలాగే చేయట్లేదనుకోండి, ఎప్పుడో ఒకసారి బాబా ఇచ్చిన నియమాలు పాటించారు, ఇంకోసారి పాటించలేదు, బాబా ఇచ్చిన దినచర్య పాటించారు, ఇంకోసారి పాటించలేదు అనుకోండి, తప్పకుండా దానిని బట్టి పూజలో కూడా తేడా అనేది ఉంటుంది కదా. ఉదాహరణకి ఒక ఉదాహరణ బాబా వినిపిస్తారు. అమృతవేళ దగ్గర నుంచి కదా, అంటే అమృతవేళ లేచినప్పటి నుండి దినచర్య అంటే ప్రతిరోజు అమృతవేళ లేవడము, యోగం చేయడము, ఇట్లా దినచర్యలో విధిపూర్వకంగా నడవలేదనుకోండి, అప్పుడు పూజారులు కూడా మీకు విధిపూర్వకమైనటువంటి పూజ చేయడంలో పైకి క్రిందకి అయిపోతుంది. అంటే ఏంటి, టైంకి పూజ చేయరు పూజారులు, ఎందుకంటే మీరు టైంకి అమృతవేళ లేవలేదు కదా, మీ కర్మ సరిగా లేదు కదా, కర్మలలో పవిత్రత ధారణ లేదు. కాబట్టి పూజారులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చిన టైంకి పూజ చేస్తారు. జబ్ ఆయా తబ్ కర్లేగా. ఎప్పుడు దేవుడికి పూజ అంటే వాళ్ళు లేసినప్పుడు, వాళ్ళు చేసినప్పుడు. అమృతవేళ జాగృత స్థితి మే అనుభవం నహీ కర్తే. దీనికి కారణం ఏంటి, అమృతవేళ మేల్కొని జాగృతి స్థితిని అనుభవం చెయ్యని కారణము. మజ్బూరీ సే వా కభీ సుస్తి కభీ చుస్తీ సే రూప్ మే బైఠతే. కష్టంగా అమృతవేళ లేవడము కానీ, లేకపోతే బద్ధకంగా లేవడం కానీ, ఒక్కొక్కసారి ఉత్సాహంగా ఒక్కొక్కసారి బద్దకిచ్చి ఇట్లా కూర్చోవాలి కదా అని తప్పనిసరి కూర్చొని యోగం చేసేటువంటి వారికి తో పూజారి भी मजबूर से या सुस्ती से పూజా కरेंगे. అప్పుడు పూజారితో సహా భక్తుల సంగతి తర్వాత మరి పూజారితో సహా ఏం చేస్తారు, ఏదో తప్పదు కదా చేయాలి కదా అని చెప్పి చేస్తారనమాట. తో విధిపూర్వక పూజ నహీ కरेंगे ऐसे हर दिनचर्या के కర్మ కా ప్రభావ్. అలా మీ ప్రతి దినచర్యకి పూజ ఉంటుంది. అమృతవేళ లేచిన దగ్గర నుండి, భోజనం చేసిన దగ్గర నుండి, పెట్టి తిన్న దగ్గర నుండి, రాత్రి నిద్రపోయే వరకు, యోగం చేసి నిద్రపోయే వరకు ప్రతి కర్మకి పూజ ఉంటుంది. తో పూజనీయ బన్నేమే పడతా హైనా. కాబట్టి ఇక్కడ చేయకపోతే అక్కడ పూజనీయంగా అవ్వడంలో పవిత్రతలో తేడా ఉంటుంది, పవిత్రతలో తేడా వల్ల పూజనీయతలో తేడా ఉంటుంది. विधिपूर्वक ना चलना, कोई भी दिनचर्या में ऊपर नीचे होना, यह भी अपवित्रता के अंश में गिनती होता है. విధిపూర్వకంగా నడవకపోవడము, పైకి క్రిందికి అవ్వడము, అంటే ఒకసారి చేయాల్సింది ఒకసారి చేయడము, అట్లా అవ్వడము, ఇది కూడా అపవిత్రత యొక్క అంశంగా లెక్కించబడుతుంది. క్యోంకి ఆలస్య और अलबेलापन भी विकार है ना. ఎందుకంటే వికారాల్లో లెక్క తీస్తే నిర్లక్ష్యము బద్ధకం కూడా వికారాలే కదా. నిర్లక్ష్యము బద్ధకం వల్ల ఏ యొక్క కర్మలైతే తప్పుతున్నారో అవి కూడా వికారాలు పట్టుకొని తప్పడం వల్లే కదా. అంటే వికారాల అంశం ఉన్నదనే కదా. యథార్థమైన కర్మ చేయకపోవడం కూడా వికారమే. తో అపవిత్రత అంశ హోగయా, అపవిత్రత యొక్క అంశం అయిపోయింది. ఈ కారణంగా అంటే వికారాలంటేనే అపవిత్రత, నిర్లక్ష్యము బద్ధకం కూడా అపవిత్రత యొక్క అంశమే. కాబట్టి ఈ కారణంగా అంటే పాపం చేస్తే ఆ లెక్క వేరు, కానీ సరైన కర్మ పుణ్యకర్మ చేయకపోవడము అనేది కూడా నిర్లక్ష్యం బద్ధకం కిందకే వస్తుంది. కాబట్టి ఈ కారణం కూడా పూజ్య పదవిలో నంబర్ వారుగా అవుతారు. కాబట్టి ఫౌండేషన్ ఏమిటో అర్థమైంది కదా. పూజ్యనీయతకి పవిత్రత అనేది పునాది అని బాబా అంటున్నారు. పవిత్రతకి ధారణ బహుత్ మహీన్ హై. పవిత్రత ధారణ చాలా సూక్ష్మమైనటువంటిది. పవిత్రత ఆధారంపై కర్మ యొక్క విధి మరియు గతి అనేవి ఆధారపడి ఉంటాయి. పవిత్రత సిర్ఫ్ మోటీ బాత్ నహీ హై.
పవిత్రత అంటే స్థూలంగా కాదు. అంటే స్థూలంగా అంటే మామూలుగా ఏమనుకుంటారు, మేము గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉన్నాం కదా, బ్రహ్మచారిగా ఉన్నాం కదా అనుకుంటారు. ఇంకా అది స్థూల రూపం. కానీ బాబా అంటారు సూక్ష్మ రూపం ఉంది. నిర్మోహం అనేది అంటే మోహం లేకుండా ఉండడం కూడా పవిత్రత యొక్క सूक्ष्म रूपम सिर्फ इसको ही पवित्रता नहीं कहेंगे. ఇంకా ఇది కూడా కాదు, పవిత్రత బ్రాహ్మణ జీవన్ కా శృంగార్ హై. పవిత్రత అనేది బ్రాహ్మణ జీవితానికి అలంకారము, సింగారం ఉన్నది. तो हर समय पवित्रता के श्रृंगार की अनुभूति चेहरे से चलन से औरों को हो. మోహం లేకుండా ఉండడం, అపవిత్రత లేకుండా ఉండడమే కాదు, పవిత్రతని అలంకారంగా చేసుకొని ఉండడం. అంటే మీ యొక్క ముఖము నడవడికలో కూడా పవిత్రత యొక్క ధారణ కనిపించే విధంగా, దృష్టిలో పవిత్రత, నోటిలో అంటే మాటలలో పవిత్రత, చేతులు అంటే కర్మలలో పవిత్రత, కాళ్ళు అంటే నడవడికల పవిత్రత, ఇలా పవిత్రత యొక్క అలంకారం అనేది ప్రత్యక్షం కావాలి. చహరే తరఫ్ దేఖే తో భీ ఫీచర్ సే ఉన్హే పవిత్రత అనుభవం. ఎవరు చూసినా కానీ పవిత్రత యొక్క అనుభూతి చేసుకోవాలి. ఏ రకమైనటువంటి जैसे और प्रकार के फीचर वर्णन करते वैसे यह वर्णन करे कि इसके फीचर्स से पवित्रता दिखाई देती है. వేరే వేరే ఏ విధంగా వీరిని చూస్తే ఇలా అనిపించింది అని ఎలా అయితే అంటారో, పవిత్రత అనేది మిమ్మల్ని చూస్తూనే కనిపించాలి. నయనాల్లో పవిత్రత యొక్క మెరుపు, ముఖంలో పవిత్రత యొక్క చిరునవ్వు, మరియు ఏ విషయంలో అయినప్పటికీ కూడా పవిత్రతనే కనిపించాలి. మాటలలో కూడా పవిత్రత కనిపించాలి. ఇలాంటి పవిత్రత అనే అలంకారంతో అలంకరించబడి ఉండాలి. అర్థమైంది కదా? పవిత్రత ఉన్న చోట్ల పవిత్రత ఎక్కడెక్కడ ఉండాలి, ఎలా ఎలా ఉండాలి, అలంకారం రూపంలో ఎలా ఉండాలి, ఇది చాలా గుహ్యమైనటువంటి విషయము. వహ ఫిర్ సునాతే రహెంగే. ఎంత గుహ్యత ఉన్నది దీనికి, మళ్ళీ బాబా వినిపిస్తారు. జైసే కర్మకి గతి గహన్ హై. ఈ విధంగా ఒక్కొక్క కర్మకి దాని రిజల్ట్ ఎంత గుహ్యమైనదిగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవ్వరు ఊహించలేరు. ఇలాంటి కర్మ శ్రేష్ఠ కర్మ అనుకున్నాను కానీ దీంతో పాపం తయారైందా, లేకపోతే ఇది పాపకర్మ అనుకున్నాను కానీ దీంతో పెద్ద పాపమేం తయారవుదా, అట్లా ప్రతి కర్మకి ఒక గుహ్యత ఉంటుంది కదా. అట్లా పవిత్రతకి కూడా చాలా గుహ్యమైనటువంటి పరిభాష అనేది ఉన్నది. కాబట్టి పవిత్రత అనేది అన్నిటికీ ఒక మూలము, ఫౌండేషన్ ఉన్నది అని బాబా అంటున్నారు. అచ్చా, ఈరోజు గుజరాత్ వాళ్ళు వచ్చారు. గుజరాత్ వాళ్ళు సదా తేలికగా ఈ నాట్యం చేస్తూ పాడుతూ ఉంటారు కదా. చూడండి, శరీరంతో భారీగా ఉన్న గుజరాత్ వాళ్ళు తేలికగా ఈ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గార్బా డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా. అందుకని బాబా అంటున్నారు ఎప్పుడు కూడా ఇట్లా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. గుజరాత్ యొక్క విశేషత సదా తేలికగా ఉండడం, సంతోషంతో నాట్యం చేయడము. బాబా నుండి లభించినటువంటి లేకపోతే తమకు లభించినటువంటి ప్రాప్తుల యొక్క పాటలు పాడుతూ ఉండండి. మరి ఏ విధంగా అక్కడ చిన్నతనం నుండే ఇట్లా డాన్స్ చేయడం, గ్రూప్గా డాన్స్ చేయడం, ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు కదా. అట్లా బ్రాహ్మణ జీవితంలో ఏం చేస్తారు, బ్రాహ్మణ జీవితం అంటే మౌజ్లో ఉండే జీవితము. అక్కడ గర్భారాస్ చేస్తారు కదా, అంటే ఒక గ్రూప్ డ్యాన్స్ లాగా చేస్తూ ఉంటారు కదా. మౌజ్లో ఆనందంలో డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా. అగర్ మౌజ్ మే నా ఆయే తో జ్యాదా కర్ నహీ సకేంగే. అట్లా చాలా ఆనందంగా డ్యాన్స్ చేస్తారు. ఆనందం లేదనుకోండి డ్యాన్స్ చేసేటప్పుడు ఊరికి అలసిపోతారు కదా, ఎక్కువసేపు డ్యాన్స్ చేయలేరు. ఆనందం ఉంటేనే డ్యాన్స్ ఎక్కువసేపు చేయగలుగుతారు. అట్లాగే మౌజ్ మస్తీలో అలసట అనేది అనిపించదు, అథక్గా ఉంటారు. బ్రాహ్మణ జీవితం కూడా సదా మౌజ్లో ఉండేటువంటి జీవితం. అదేమో స్థూలమైనటువంటి మౌజ్, స్థూలమైన ఆనందము. బ్రాహ్మణ జీవితం ఏమో మనస్సు యొక్క ఆనందము. సదా మనస్సు యొక్క ఆనందంలో నాట్యం చేస్తూ మరి మీకు లభించినటువంటి ప్రాప్తుల యొక్క పాటలు పాడుతూ ఉండాలి. వహ లోగ్ హల్కే బన్ నాస్తే గానేకి అభ్యాసీ హై. వాళ్ళు శరీరంతో తేలికగా అయ్యి డాన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి బ్రాహ్మణ జీవితము అంటే ఇక్కడ డబల్ లైట్గా అవ్వడము, అంటే తేలికగా అవ్వడము, ఎలాంటి కష్టము లేదు బ్రాహ్మణ జీవితము. కాబట్టి గుజరాత్ అంటే సదా తేలికగా ఉండే అభ్యాసీలే కదా, వరదానిలే కదా. సారే గుజరాత్కు వరదాన్ మిల్ గయా. మొత్తం గుజరాత్కి వరదానము మరి డబల్ లైట్గా కావాలి. మురళి ద్వారా కూడా వరదానం లభిస్తుంది కదా.
सुनाया ना आपकी इस दुनिया में యథాశక్తి యథా సమయ హోతా హై. ఇంకా బాబా వినిపించారు, ఈ ప్రపంచంలో అంటే మీ యొక్క ఈ లోకంలో చూస్తే ఏది చూసినా యథాశక్తి చేస్తారు, ఇంతే శక్తి ఉంది అంటారు. అలాగే యథా సమయం, ఇంతే సమయం దొరికింది అంటారు. యథా మరియు తథా ఉంటుంది ఇక్కడ. అదే సూక్ష్మలోకం అనుకోండి, యథా తథా అనే భాష ఉండదు. అక్కడ పగలు ఉండదు, రాత్రి ఉండదు, అలాంటి విషయమే ఉండదు. అలాగే సూర్యోదయం ఉండదు, చంద్రుడు ఉండడు, రెండిటికి అతీతంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి రావాలి కదా, చివరికి అందరూ అక్కడికి రావాల్సిందే కదా. పిల్లలు రూహ్రిహాన్లో చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కసారి బాబాని అడుగుతూ ఉంటారు, బాబా ఇంకా ఎప్పటి వరకు అని. బాబా అడుగుతూ ఉంటారు, మీరందరూ చెప్పండి మరి మేము తయారుగా ఉన్నాము అని. అయితే ఎప్పటి వరకు అనే ప్రశ్న లేదు, ఇంకా ఇప్పుడే అంటారు అప్పుడు బాబా. ఫిర్ కబ్ కా తో సవాల్ హీ నహీ హై, కబ్ తక్ యహ్ హై తబ్ తక్ హై జబ్ తక్ సారీ మాల తయారు నహీ హుయి హై. ఎప్పటి వరకు అంటే మీరు ఇప్పుడంటే ఇప్పుడే అని బాబా అంటున్నారు. మాల తయారైతే ఓకే కదా. ఇప్పటి వరకు పేరు తీస్తూ కూర్చున్నారనుకోండి, 108 में भी सोचते हो कि नाम डालेవా नहीं, వీళ్ళ పేరు 108లో వెయ్యాలా వద్దా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా. ఎందుకంటే 108 की माला में भी सभी वही 108 नाम बोले नहीं फ़र्क हो जाएगा. बाप दादा तो अभी घड़ी ताली बजावे और ठकाटक शुरू हो जाएगा. బాబా అంటున్నారు 108 మాల తీస్తే, అంటే ఈ సంవత్సరం గురించి కాదు కదా, బాబా అప్పుడు చెప్పారు, 74లో చెప్పారు. 108 మాల తీస్తే మరి పేర్లు తీస్తే ఇంకా వేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళు సంపూర్ణం అయిపోయారు, ఇంకా వీళ్ళలో ఇంకా 1-2 ఉన్నాయి, ఇట్లా ఏమన్నా ఆలోచించే అవకాశం ఉంటుంది. బాబ్దాదాకేముంది, ఈ గడియ చప్పట్లు కొట్టమన్నా టకాటక్ కొట్టేస్తారు అంటున్నారు. ఒకవైపు ప్రకృతి వస్తుంది, ఒకవైపు వ్యక్తులు వస్తారు వినాశనం కోసం, అన్నీ రెడీ, ఏం లేదు అంటున్నారు. ఎందుకంటే అన్ని వినాశనం కోసం తయారైతే రెడీగా ఉంటుంది కదా. బాబ్కా సభీ బచ్చోం మే స్నేహ్ హై, కానీ బాబాకి పిల్లలందరి పట్ల స్నేహం అనేది ఉన్నది. హాత్ పకడెంగే తప్తో సాత్ చలేంగేనా, చేయి పట్టుకుంటేనే కదా తోడు వెళ్ళగలుగుతూ ఉంటారు. హాత్ మే హాత్ మిలానా అర్థాత్ సమాన్ బన్నా. చేయి పట్టుకోవడం, బాబా చేయి పట్టుకోవడం అంటే ఏంటి, బాబా సమానంగా అవ్వడము అని అర్థం. ఆప్ కహెంగే సభీ సమాన్ హే. మరి కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు, అందరూ సమానంగా ఎలా అవుతారు బాబా అని చెప్పి. అందరూ సమానంగా ఎలా కాగలుగుతూ ఉంటారు. సభీ బచ్చేతో యహీ కహెంగే హమ్ తో అభీ నంబర్ 1 దానాతో హోగా వహా సమాన్ హోగా. ఎవరవుతారు 1వ నెంబర్కి సమానము అంటే నంబర్ 1గా తయారైతేనే కదా 1వ నెంబర్కి సమానంగా అవుతూ ఉంటారు అని అడుగుతూ ఉంటారు. బాబా भी बोलते हैं हाँ सभी बच्चे तो समान तो नहीं होंगे, అందరూ సమానంగా కారు కదా. तो यह नंबर 1 दाना जो होगा वह समान होगा, तीसरा 2 के समान बने. అదే 2వ వారు ఉన్నారనుకోండి, మొదటి వారికి సమానంగా అయితే అవ్వాలి కదా. 3వ వారు ఉన్నారనుకోండి, 2వ వారికి సమానంగా అవ్వాలి కదా. 4వ వారు ఉన్నారనుకోండి, 3వ వారికి సమానంగా అవ్వాలి కదా. ऐसे तो समान बने तो 1-2 के समीप होते होते माला तैयार हो. ఇలా సమానంగా అవుతూ అంటే 2వ వారు 1వ వారికి, 3వ వారు 2వ వారికి ఇట్లా తయారవుతూ సమీపంగా వచ్చారనుకోండి, అప్పుడు మాల తయారవుతుంది. ఐసీ స్టేజ్ తక్ పహంచిన అర్థాత్ సమాన్ బన్నా. ఇలాంటి స్థితి వరకు చేరడం అంటేనే సమానంగా అవ్వడం. 108 दाना 107 से तो मिलेगा. उन कैसी विशेषता भी आ जाए तो भी माला तैयार हो जाएगा. కాబట్టి 108 మాల 108వ నెంబర్ ఉందనుకోండి, 107వ నెంబర్కి సమానంగా అయినా కనీసం మాల తయారవుతుంది కదా అంటున్నారు. నంబర్ వారుగా ఉండనే ఉంటారు. समझा. बाप तो कहते हैं अभी कोई है गारंटी करने वाला कि हाँ सब तैयार है. పోనీ చెప్పండి అందరూ తయారుగా ఉన్నాము అని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా అంటున్నారు.
బాప్ దాదాకు తో సెకండ్ లగ్తా హై, బాప్ దాదాకి ఎంత టైం పడుతుంది, సెకండ్ పడుతుంది. దృశ్య దిఖాతే దేనా, థాలీ బజాయి और परियां आ गई है. బాబా దృశ్యం చూపిస్తారు, ఇట్లా ఇట్లా చప్పట్లు కొడితే ఫరిస్తాలు వచ్చారు అని చెప్పి. కాబట్టి చప్పట్లు కొట్టడం ఎంతసేపు, కానీ ఫరిస్తాలు రావాలి కదా. అచ్చా, చారో ఓర్కే పరమ పూజ్య శ్రేష్ఠ ఆత్మకు, నలువైపులా ఉన్నటువంటి పరమ పూజ్య శ్రేష్ఠ ఆత్మలకు సర్వ సంపూర్ణ పవిత్రత లక్ష్యం వరకు చేరుకునే తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా ప్రతి కర్మలో విధిపూర్వకంగా కర్మ చేసేటువంటి సిద్ధి స్వరూప ఆత్మలకు, సదా ఎల్లప్పుడూ పవిత్రత యొక్క అలంకారంతో అలంకరించబడినటువంటి విశేషమైన ఆత్మలకు బాప్దాదా యొక్క స్నేహ సంపన్న యాద్ ప్యార్ ఔర్ నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. పార్టీలతో బాబా మాట్లాడారు. విశ్వమే సబ్సే జ్యాదా శ్రేష్ఠ భాగ్యవాన్ అప్నే కో సమझते हो. విశ్వంలో అందరికంటే శ్రేష్టమైన భాగ్యవాన్ ఆత్మగా స్వయాన్ని భావిస్తున్నారా. సారా శ్రేష్ఠ జిస్ శ్రేష్ఠ భాగ్య కే లియే పుకార్ రహా కి హమారా భాగ్య ఖుల్ జాయే. మరి మొత్తం విశ్వంలోని వారు గొప్ప భాగ్యాన్ని పొందాలి, మా అదృష్టం తెరుచుకోవాలంటే మా అదృష్టం పొందాలి మేము అని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. కానీ మీ భాగ్యం అనేది తెరుచుకున్నది కదా. ఇస్సే బడి ఖుషీకి బాత్ ఔర్ క్యా హోగి. మరి దీనికి మించిన అదృష్టం ఇంకేమున్నది. ఎందుకంటే భాగ్య విధాత మా బాబా ఉన్నారు, ఇలాంటి నషా ఉన్నదా అంటున్నారు. ఎందుకంటే జిస్కా నామ్ హీ భాగ్య విధాత ఉస్కా భాగ్య క్యా హోగా. ఎవరి మరి భాగ్య మీ మాస్టర్ భాగ్య విధాతలు అయ్యారు. మరి భాగ్య విధాత పిల్లలుగా ఉన్నట్లయితే, భాగ్య విధాత పేరే మీకున్నట్లయితే మాస్టర్ భాగ్య విధాత అని, ఇంకా వారి భాగ్యం లెక్క పెట్టడానికి ఏముంది అని బాబా అంటున్నారు. దీనికి మించిన భాగ్యం ఇంకేదైనా ఉన్నదా. ఎప్పుడు ఇదే సంతోషం ఉండాలి. భాగ్యం మా జన్మసిద్ధ అధికారము అని చెప్పి. బాబా దగ్గర ఏ ప్రాపర్టీ ఉంటుందో పిల్లలు దానికి అధికారులు కదా. కాబట్టి భాగ్య విధాత వద్ద ఏమున్నది, భాగ్యం యొక్క ఖజానాలు ఉన్నాయి. ఆ ఖజానాలన్నిటికీ మీరే అధికారులు. సదా నా భాగ్యము అనేటువంటి భాగ్య విధాత బాబా అనేటువంటి పాటలే సంతోషంతో పాడుతూ ఎగురుతూ ఉండాలి కదా. ఇంత శ్రేష్టమైన భాగ్యం మీకు లభించింది, ఇంకేం కావాలి. భాగ్యము అంటే అన్నీ వచ్చేస్తాయి. భాగ్యవాన్ కే పాస్, భాగ్యవంతుల దగ్గర తనువు యొక్క భాగ్యం, మనస్సు, ధనము, జనము, అన్ని రకాల భాగ్యం మీకు తయారవుతుంది. ఇంత శ్రేష్టమైన భాగ్యాన్ని పొందుతున్నారు. ఎంత శ్రేష్ఠ భాగ్యము, అప్రాప్తినే లేనటువంటి శ్రేష్ఠ భాగ్యం అనేటువంటిది మీరు పొందుతున్నారు. ఏమైనా అప్రాప్తి ఉన్నదా మీరు పొందబోయే భాగ్యంలో? ఒకవేళ ఈ సమయంలో నాకు మరి మంచి ఇల్లు కావాలి, లేకపోతే పెద్ద కారు కావాలి, లేకపోతే ఈ విమానం కావాలి, ఇలాంటి రకరకాలైనటువంటి కోరికలు కాదు. ఎందుకంటే జిస్కో మన్కి ఖుషి మిల్ గయి ఉస్సే సర్వ ప్రాప్తియా హో గయి. అన్ని రకాల భాగ్యాన్ని మీరు జమ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఇట్లా మనసు యొక్క సంతోషం అనేది లభించిందో, అన్ని రకాల ప్రాప్తులు మీకు జమ అవుతున్నాయో, ఇంకా ఏం కావాలి. అదే ఈ ప్రపంచంలో నాకు ఫలానా వెహికల్ కావాలి, లేకపోతే నాకు కారు కావాలి, విమానం కావాలి అనుకున్నారనుకోండి, మీకు లభించే కుబేర ఖజానాల ముందు ఇవంతా అప్రాప్తి అనేటువంటిది లేనటువంటి ప్రాప్తిని మీరు పొందుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటివి ఏమున్నాయి? ఒకవేళ ఏదైనా మీకు లభించినా అది వినాశీ కోరికలు అని మాత్రమే చెప్పబడతాయి, కొద్ది సమయం కోసమే. ఒకవేళ మీకు అలాంటి కోరిక తీరినప్పటికీ కూడా ఎంతసేపు ఉంటుంది దాని యొక్క ప్రాప్తి మీరు ఆలోచించండి. ఇంకా కొద్ది సమయం, ఈ వినాశనం జరగబోయే ఈ కొద్ది సమయం యొక్క ప్రాప్తి కావాలా, లేకపోతే అనేక జన్మల కోసం కుబేర ఖజానాలు కావాలా? జో ఆజ్ హై కల్ హై నహీ. ఎందుకంటే ఈ ప్రపంచపు ఖజానాలు ఏమున్నాయి, ఈరోజు ఉంటాయి, రేపు ఉండవు అంటున్నారు. కాబట్టి అవినాశి ఖజానా అనేటువంటిది
మీరు పొందుతున్నారు అనేటువంటి సంతోషంలోనే ఉండాలి. अब भी है और साथ में भी चलेगा, यह मकान कार पैसे साथ नहीं चलेगा. మీరు పొందినటువంటి భాగ్యము, మీ ఖజానాలు మీ ఆత్మతో పాటే, ఈ శరీరం ఉన్నా లేకపోయినా మీతో పాటే వస్తాయి. అనేక జన్మలు ఉంటాయి. అదే ఒకవేళ ఇక్కడ ఇల్లు కావాలి, చాలా పెద్ద కారు విమానం కావాలనుకున్నారనుకోండి, లేకపోతే చాలా ధనం కావాలి అనుకున్నారనుకోండి, కొద్దిసేపు ఉంటాయి. శరీరం వదిలినప్పుడు అన్నీ పోతాయి. మళ్ళీ తర్వాత అనేక జన్మలకైతే తోడు రావు కదా అని బాబా అండి. అవినాశి ఖజానాలు మాత్రమే అనేక జన్మలు తోడొస్తాయి. అవి ఎవ్వరు కూడా లాక్కోలేరు, ఎవ్వరు కూడా దోచుకోలేరు. మీరు కూడా అమరంగా అవుతున్నారు. అలాంటి శరీరము, అలాంటి సంపద, అలాంటి ఖజానాలు అన్నీ అవినాశిగా అనేక జన్మల యొక్క శ్రేష్ఠ ప్రారబ్ధం లభిస్తుంది. మరియు ఈ జన్మలో పరమాత్మ ప్రాప్తి లభించింది, అవినాశి ప్రాప్తి లభించింది, సంతోషం అనే ఖజానా లభించింది. ఎంత గొప్ప భాగ్యం! జహా కోయి ఇచ్ఛా నహి, ఇచ్ఛా మాత్రం అవిద్య. ఇక్కడ ఈ వినాశకారి ఇచ్ఛలు ఏమీ కూడా లేవు. ఇక్కడ ఇచ్ఛా మాత్రం అవిద్యా స్థితిని అనుభవం చేసుకునేటువంటి వారు మరియు అనేక జన్మల కోసం అన్ని రకాల ప్రాప్తులతో సంపన్నంగా ఉండేటువంటి వారు. ఇలాంటి భాగ్య విధాత బాబా ద్వారా భాగ్యం పొందిన ఆత్మలు మీరు అని బాబా అంటున్నారు. సెకండ్ గ్రూప్తో మాట్లాడారు బాబా. స్వయాన్ని బాబాకు సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలం అనుకుంటున్నారా? బాబా వారీగా అయ్యారు అంటే సంతోషం సదా ఉంటుందా? దుఃఖ ప్రపంచం నుండి బయటకు వచ్చారు, సుఖ ప్రపంచంలోకి వెళుతున్నారు. ప్రపంచంలో వాళ్ళు ఇంకా దుఃఖాల్లోనే అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. మీరేమో సుఖసాగరంలో సుఖం యొక్క ఊయల్లో ఊగుతున్నారు. వాళ్ళకి మీకు ఎంతో తేడా ఉన్నది. ప్రపంచంలో వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళకు ఒక గమ్యం అంటూ ఏం దొరకలేదు. కానీ మీరు మాత్రము బాబాతో మిలనం చేసుకుంటున్నారు. సదా మీ సర్వప్రాప్తుల్ని చూసి సంతోషపడుతూ ఉండాలి. మాకేమేం లభించాయి అని దాని లిస్టు తీసినట్లయితే చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. ఏమేం లభించాయి? తనువు యొక్క సంతోషం లభించింది కాబట్టి, అట్లాగే తనువు యొక్క ఆరోగ్యము, మనసు యొక్క శాంతి లభించింది. మనసు యొక్క శాంతి मन की विशेषता है. మనసు యొక్క విశేషత శాంతి. धन में इतनी शक्ति आई जो दाल रोटी भी 63 प्रकार के समान अनुभव हो. అలాగే ధనంలో కూడా ఎంత శక్తి లభించింది. బాబాకు అర్పణ చేసినటువంటిది. మీరు కేవలం ఒక పప్పు రొట్టె తిన్నా కానీ అది 36 రకాలైనటువంటి భోజనంతో సమానమైనటువంటిది. ఎందుకంటే మీరు వండేది తినేది ఈశ్వరుని యొక్క జ్ఞాపకంలో. కాబట్టి 36 రకాలు తిన్నటువంటి ఆనందము ఒక పప్పు రొట్టెలోనే మీకు దొరుకుతుంది. ఒకవేళ 36 రకాలు వేరేవి తెచ్చిపెట్టినప్పటికీ కూడా మాకు ఇవే శ్రేష్టమైనవి అని అంటారు కదా. తో దునియా 63 प्रकार हो, आप दाल रोटी हो खाते हो तो श्रेष्ठ क्या लगेगा. ప్రపంచంలో వాళ్ళు 36 రకాలు తిన్నా, మీరు ఒక్కటే రకం తిన్నా మరి మీకు ఏది శ్రేష్టం అనిపిస్తుంది? వాళ్ళు తినే 36 రకాలు శ్రేష్టం అనిపిస్తాయా? మీరు తినే ఒక్క రకమైన బాబా జ్ఞాపకంలో చేసుకొని తిన్నది శ్రేష్టం అనిపిస్తుందా? దాల్ రోటీ అచ్చి హేనా క్యోంకి ప్రసాద్ హే. ఎందుకంటే మీరు తినేదేమో ప్రసాదము, ఇది భగవంతుడికి అర్పణ చేసినటువంటిది. జబ్ భోజన్ బనాతే హో తో యాద్ మే బనాతే హో. భోజనం వండేటప్పుడు జ్ఞాపకంలో వండుతారు, అలాగే తినేటప్పుడు జ్ఞాపకంలో తింటారు. ఎందుకంటే మీరు తినేది ప్రసాదము, ప్రసాదానికి ఎంతో విలువ ఉంటుంది కదా. అలా ఎప్పుడైతే ఈ విధంగా అర్పణ చేసి తింటారో ప్రసాదం తింటున్నట్లు, ప్రసాదంలో ఎంతో శక్తి ఉంటుంది. తనువు, మనస్సు, ధనము అన్నింటిలోనూ శక్తి వస్తుంది కదా. కాబట్టి అప్రాప్తి లేనటువంటిది బ్రాహ్మణ జీవితము. బ్రాహ్మణ ఖజానాలో అప్రాప్తి లేదు. సదా ఈ యొక్క ప్రాప్తుల్ని ఎదురుగా ఉంచుకొని సంతోషంగా ఉండండి, హర్షితంగా ఉండండి. अच्छा, वरदान कर्म द्वारा गुणों का दान करने वाले डबल लाइट फरिश्ता भव. కర్మ ద్వారా గుణాలను దానం చేసేటువంటి डबल लाइट फरिश्ताగా కండి. जो बच्चे कर्मणा द्वारा गुणों का दान करते हैं उनकी चलन और चेहरा दोनों ही फरिश्तों की तरह दिखाई देता है.
ఏ పిల్లలైతే కర్మల ద్వారా గుణాలను దానం చేస్తారో వారి నడవడిక ముఖము ఫరిష్టాల మాదిరిగా ఉంటుంది. డబల్ లైట్ అంటే ప్రకాశమయమైనటువంటి తేలికైనటువంటి అనుభూతి చేసుకోవడము. వారికి ఎలాంటి బరువు అనేది అనుభవం కాదు. ప్రతి కర్మలో సహాయం యొక్క అనుభూతి జరుగుతుంది. ఏ విధంగా ఏదో ఒక శక్తి నడిపిస్తున్నది. ప్రతి కర్మ ద్వారా మహాదానిగా అయిన కారణంగా సర్వుల ఆశీర్వాదాలు సర్వుల వరదానాలు కూడా లభిస్తున్న అనుభవము అవుతుంది. స్లోగన్ సేవా మే సఫలతా కా సితారా బనో కమ్జోర్ నహి. సేవలో సఫలతా సితారలుగా అవ్వండి, బలహీనంగా కావద్దు. సేవలో సఫలతా సితారలుగా కండి, బలహీనంగా కావద్దు అంటున్నారు. స్వమానము నేను పవిత్రత ఫౌండేషన్ కలిగినటువంటి పూజ్య ఆత్మను. నేను పవిత్రత ఫౌండేషన్ కలిగిన పూజ్య ఆత్మను.